నిన్న 2వ తారీఖు ఆగస్తా ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించిన బస్సు ఉదయాన్నే స్కూల్ పిల్లలని ఎక్కించుకుని పుల్లారెడ్డి నగర్ నుంచి బయలుదేరి టోల్ ప్లాజా దాటి స్కూల్ ఎంట్రన్స్ కి టర్న్ అక్కడ ఆగి ఉండటం ఆ టర్నింగ్ లో అదే వెనక వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తంగా వెనక భాగాన గుద్దటం, బస్సు పల్టీ కొట్టడం. ఆ పల్టీ కొట్టే సమయంలో ఆ బస్సు క్లీనరు ఆ గేట్ కాడ నిలబడి ఉండటం వల్ల అతను కింద పడటం, ఆ బస్సు వచ్చి ఆయన మీద పడటం, అతను చనిపోవటం. అదేవిధంగా కొంతమంది పిల్లలకి గాయాలవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అటువంటి ఇన్సిడెంట్ జరగటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో పిల్లల్ని ఈరోజు మా స్కూల్లో చేర్చడం. ఒకసారి పిల్లలు మా స్కూల్లో చేరితే ఆ పిల్లల్ని మా పిల్లలాగా చూసుకుంటాం. అదేవిధంగా మా కరెస్పాండెంట్ మా ప్రిన్సిపల్ గారు ఎప్పుడు కూడా బస్సు డ్రైవర్ని కావచ్చు, బస్సును కావచ్చు, బస్సు డ్రైవర్ని ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని, నడిపేటప్పుడు చాలా స్లోగా నడపాలని, అదేవిధంగా బస్సులన్నీ కూడా కండిషన్లో ఉండాలని ఎప్పుడు కూడా చెబుతూ చేయిస్తూ ఉండడం కూడా ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు కాకపోతే ఈ ఇన్సిడెంట్ అనేది అనుకోకుండా జరగటం ప్రతి ఒక్కరు బాధపడాల్సిన విషయం. ఎందుకంటే పిల్లలు కాబట్టి ఎవరికైనా బాధేస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతోటి అర్థం చేసుకుని వారికి మనం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న చాలా మంది కూడా దోమన పోయేవారు కావచ్చు, అదేవిధంగా మా స్కూల్ పక్కనే జరిగింది కాబట్టి మా స్కూల్ టీచర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా మా ప్రిన్సిపాల్ కావచ్చు, అందరూ కూడా ఇమీడియట్ గా స్పందించడం, అదేవిధంగా ఇమీడియట్ గా వారిని హాస్పిటల్స్ లో జాయిన్ చేయడం, ఇమీడియట్ గా వారికి ట్రీట్మెంట్ ఇవ్వటం అన్ని కూడా చకచగా జరగడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే లేట్ చేస్తే ఇబ్బంది పడేవాళ్ళు, అటువంటిది లేకుండా ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా ఈరోజు సురక్షితంగా ఉన్నారంటే నిజంగా చాలా సంతోషం. ఒక అబ్బాయికి మాత్రం చేయి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పడం, దాన్ని ఇమీడియట్ గా నెల్లూరు అపోలోకి పంపడం, అక్కడి నుంచి మరి చెన్నై అపోలోకి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. నేను అక్కడ ఉన్న డాక్టర్స్ తోటి మాట్లాడడం జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను ఆ విషయం తెలిసిన వెంటనే ఇమీడియట్ గా నేను బయలుదేరి నిన్న నైట్ కావలికి వచ్చి ఈరోజు ఉదయాన్నే ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న పిల్లవాడిని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటికి పోయి సందర్శించి పరామర్శించి చూసి వాళ్ళకి ఎటువంటి గాయాలని ఎటువంటి ఇబ్బందులు అన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, అదేవిధంగా ఇంకా 2 పిల్లలు చెన్నైలో వాళ్ళు కాకుండా ఇక్కడ ఆనంద్ హాస్పిటల్స్ లో ఉన్న వారిని కూడా చూసి రావడం జరిగింది. పిల్లలంతా కూడా సేఫ్, గాయాలు చిన్న చిన్నవి ఉన్నాయి, వాటిని కూడా తప్పకుండా మేమైతే వాటికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మేము మాట్లాడాము. వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది మొత్తం మేము చూసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా వాళ్ళ వైద్య ఖర్చులు మొత్తం కూడా మేమే భరిస్తాం. అదేవిధంగా చెన్నైలో వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మేము చూస్తామని కూడా చెప్పుకున్నాం. వాళ్ళకి తగిన వైద్యం అందించే విధంగా కూడా అక్కడ డాక్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన మా బస్సు యొక్క కండక్టర్ అతను చనిపోవడం నిజంగా తన బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా తప్పకుండా ఆ కుటుంబానికి కూడా చేదోడుగా ఆర్థిక సాయం తప్పకుండా అందజేస్తాము. తొందరగా ఆ కుటుంబాన్ని కూడా సందర్శిస్తాము. అదేవిధంగా నిన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కావలి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పిల్లల్ని చూడటం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా సరే మంచి మనసుతో రావాలి. ఆ విధంగా వచ్చి చూసినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యాక్సిడెంట్ గా పరిగణించి తప్పకుండా వారు తొందరగా కోలుకోవాలి, వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి, మళ్ళీ వారు బాగా చదువుకునే విధంగా వారు స్కూల్స్ కి పోవాలి అని నేను మనసాగా కోరుకుంటున్నాను. స్కూల్ స్థాపించి దాదాపు 2010 అనుకుంటాను స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సంఘటన జరగలేదు. ఈ రోజు ఇది జరగడం నిజంగా నాకు కూడా బాధ అవుతుంది. అయినా కూడా తప్పకుండా
స్కూల్కి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా చర్య తీసుకుంటాం. పిల్లలని మా పిల్లలుగా చదివించడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుంటి ఆదుకుంటామని కూడా తెలియజేస్తాం.